అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుని దయలో కృపలో మేము కూడా బాగున్నాం. మీరందరూ బాగుండాలని ప్రార్థన కూడా చేస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన అందరం అనుసరించి నడవాలని ఆయన కోరుకుంటున్నారు కనుక మనం ఆయన మార్గంలో నడవడానికి ఆయనను తెలుసుకుందాం. మొదట ఆయన గురించి విందాం. ఎంతోమంది ఎన్నో విధాలుగా సువార్త ప్రకటిస్తున్నారు, ఎన్నో విధాలుగా ప్రార్థిస్తున్నారు. మనం నశించిపోకూడదని, మనం కూడా నిత్య జీవం గల సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని. అయితే మనం తెలుసుకున్నామా? దేవుడు ఏమంటున్నాడు చూడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను ఎందుకు అనుగ్రహించాడటంటే మనం నిత్య జీవం పొందాలని, మనం రక్షింపబడాలని, మనం పాపక్షమాపణ పొందాలని, మనం నరకం వెళ్ళిపోకూడదని. ఇంత దయగల దేవుడు, ఇంత ప్రేమ స్వరూపి దేవుడు అన్నాడు. ఆయన ఏమీ కోరడం లేదు, బలులను మరి అర్పితములను అడగలేదు. ఆయన సమస్తమును మన కొరకే చక్కగా చేశారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను సేవించడానికి మనల్ని పిలుస్తాను. మనం కూడా అటు పరిశుద్ధతలో జీవించాలని. అయితే మనం పాపులమా అని మీరు అడగవచ్చు. అయితే మనం పాపులమా కాదని దేవుడే వాక్యమే చెప్తుంది. జన్మతో కర్మతో ఉన్న పాపము గ్రంథాలు కూడా చెప్తున్నాయి. జన్మతో కర్మతో ఉన్న పాపము మనకుంది. మనం పుట్టిన కానుండి ఎన్నో అబద్ధాలు ఆడవచ్చు, ఎన్నో విధాలుగా తప్పిదమ్ములు పొరపాట్లు మన జీవితంలో జరిగి ఉంటాయి. ఎందుకంటే ఏ అబద్ధం ఆడని వ్యక్తి, తప్పు చేయని వ్యక్తి ఎవ్వరు లేరు భూమి మీద, యేసు ప్రభు తప్ప. ఆయన తన గొప్ప ప్రేమలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. లోకంలో ఉన్న మనల్ని ప్రేమించిండు. ఎందుకు ప్రేమించిండంటే మనం కూడా నిత్య జీవం పొందాలని, నశించిపోకూడదని, ఆయనందు విశ్వాసం ఉంచాలని, ఆయన కొరకు ఆయన సర్వసత్యమును తెలుసుకోవాలని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే దినదినం మన ఆయుష్ పెరుగుతూ వస్తుంది. దినదినం మనం ఈ భూమి మీద గాలి పీల్చుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనను నిజముగా ఎరుగుటే నిత్య జీవం. ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. మనం ఆయనను ప్రేమించాలని, ఆయన కొరకు జీవించాలని మనం నిలబడాలి. ఆయనను నిజముగా ఎరగడానికి మనం సిద్ధపడాలి. అయితే మనల్ని ప్రేమించిన ఆ దేవుడు ఎంత ప్రేమించిండని, ఎలా ప్రేమించిండని, మనల్ని ఏ విధంగా రక్షిస్తాడని మనం గ్రహించాలి. లోకం ఎంతో ప్రేమించిందంటే లోకమును కదక్క, మనల్ని కాదు కదక్క అని మీరు అడగచ్చు. కానీ లోకంలో ఉన్న మనల్ని చూడండి. మరలా యోహాను సువార్తలో దేవుడు ఏం చెప్తున్నాడంటే 17వ అధ్యాయము 5వ వచనంలో తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమ నన్ను ఇప్పుడు నీ యొద్ద, క్షమించండి, 6వ వచనంలో ఏముందంటే, లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని ఇప్పుడు ఎరిగి ఉన్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీవారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. చూడండి ఇక్కడ ఏముందో. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను.
లోకం కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారి కోసమే ప్రార్థన చేస్తాను అంటాడు దేవుడు. అయితే ఎవరిని అనుగ్రహించారంటే అక్కడనేమో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో. ఇక్కడ ఏమంటున్నారంటే 17వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో కూడా 9వ వచనంలో కూడా నేను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు ప్రభువా తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన మనుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఈయన చూడండి, మన కోసం ప్రార్థన చేస్తానంట. మన కొరకు నిజంగా నిత్యము ప్రార్థన చేసే వ్యక్తులు ఉండటం ఎంత గొప్ప భాగ్యం. మన కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తేనే మనం దేవుని దగ్గరికి రాగలుగుతూ వచ్చినాం. ఎంతోమంది ప్రయాస, వారి కన్నీరు, వారు మన కొరకు విలపించిన విధానం, దేవుడు మన పట్ల దయ తలిచి నిత్యము తండ్రి యొద్ద ఉండి విజ్ఞాపన మూలుగులతో మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు అన్న మాటలే ఇవి. ఆ మాటలు ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకే. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకోవాలని, ఆయనను ఎరగాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆయనను ఎరిగి ఆయన కొరకు నిలబడి జీవించాలి, విశ్వాసం ఉంచాలి. ముఖ్యంగా నిజమే, విశ్వాసము అనేది ఎంత గొప్ప భాగ్యం అంటే వినుట వలన విశ్వాసం కలుగును. మనం ఎన్ని విన్నా కూడా ఈ పెడచెవున పెట్టి చాలని జీవితం జీవిస్తే మనకు నష్టమే. కానీ మనకు మరి ఒక దినమున మరి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన స్థితి. మనం ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనం ఆయనను ఎరగాలి, సంపూర్ణంగా తెలుసుకోవాలి, ఆయన కొరకు నిలబడాలి, జీవించాలి. దేవుడు మన కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దినమెల్లా ఆయన చేతులు చాపి మన కొరకు నిలబడ్డారంట. మనం ఈ క్షణం వస్తామా, ఆ క్షణం వస్తామా అని మన కొరకు ఎవరు అంతగా ఎదురు చూడగలరు. యేసుప్రభు ఏమన్నాడంటే నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉండట. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తేనైతే ఒక క్షణము కొంత సమయం ప్రేమించగలుగుతారు, కొంత సమయం ద్వేషించగలుగుతారు, కొంత సమయం మాట్లాడకుండానే ఉంటారు, కొంత సమయం దూరం చేసుకుంటారు. కానీ యేసుప్రభు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడంట. ఈయన ప్రేమ ఏంటో అర్థమే కాదు అసలు. ఈయన ప్రేమను మనం నిజంగా ఎరిగి నిజంగా ఆయన కొరకు జీవించాలి. మనం ప్రార్థన చేసుకోవాలి, మన జీవితం ఎప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి, ఆయన ఎదుట ఒప్పుకోవాలి. మనం మంచివారం కాదు, నిజమే, మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. కానీ వాటిని ఎత్తి చూపి శత్రువు మనల్ని వెనుకకు లాగుతూ ఉంటుంది. ఆ శత్రు శోధనల నుండి, బంధకాల నుండి మనం విడిపింపబడాలంటే దేవుని సహాయమును, ఆయన కృపను ఎల్లప్పుడూ కోరుకోవాలి. ఎన్నో పరిస్థితులు ఏవేమైనప్పటికీ దేవుని యందు మనం నిలకడగా ఉండుట నేర్చుకుంటే మన కొరకు ఆయన చేసే ప్రార్థన, మన కొరకు ఆయన చిందించిన రక్తము, మన కొరకు ఆయన పెట్టిన ప్రాణము, మన కొరకు ఆయన తాను తగ్గించుకున్న విధానమును బట్టి మనం ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలి. ఆయనను మనం ఎలా ప్రేమించగలం అసలు? ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఈ భూమి మీద నిజమైన ప్రేమ, యథార్థమైన స్వచ్ఛమైన ప్రేమ ఒకటి ఉన్నదని ఆయన మాత్రమే చూపగలడు. మనసులో ప్రేమ అంత కొద్ది కాలమే అండి. ఇది నిజముగా అనేకులు గ్రహించవలసిన విషయం. ప్రేమ లేక ఎంతోమంది కుటుంబాలు, జీవితాలు, మనుషులు ఎంతోమంది చెల్లాచెదురైపోతున్నారు. ఎంతోమంది ఆ ప్రేమ అంటే ఏమిటో తెలియక నశించిపోతున్నారు. ఆ నిజమైన ప్రేమ ఏ ఒక్కరిలో లేదు, దేవునిలో తప్ప. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు గ్రహించండి ఒక్కసారి. ఆయన ఆకాశం వైపు చూస్తూ మన కొరకే ప్రార్థిస్తూ వస్తున్నారు. భూమి వైపు చూస్తూ మన కొరకే ప్రార్థిస్తున్నారు. ఒక్క క్షణము చాలండి ఆకాశానికి, భూమికి. వీళ్ళు నా మాట వింటలేరు, వాళ్ళను నశింపజేయమని చెప్పితే ఆకాశం భూమి మనల్ని వాళ్ళలో కల్పేసుకుంటాయి. ఇంత దయగల దేవుణ్ణి మనం విడిచిపెట్టుకోవద్దండి. ఆయనను మనం ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. ఇక్కడ చూడండి 3వ వచనంలో ఏముందో, అద్వితీయ సత్యదేవుడవైన నీవును నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం.
అసలు ఈ నిత్య జీవం అంటే ఏమిటో కూడా చాలామందికి తెలియదు. నరకం ఉందని నమ్ముతారా? ఖచ్చితంగా ఉందండి. ఆ నరకం అంటే ఏమిటి, అసలు నిత్య జీవం అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు చనిపోయినాక ఎక్కడ పోతామో మనకు తెలియదు కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుదాము, కష్టమో సుఖమో బాధనో మంచో చెడో అని మనం ఉండకూడదు. ఎందుకంటే మన జీవితం ఏంటంటే మనం ఇక్కడ ఉండేది కొద్ది దినములు మాత్రమే. కానీ మనం మరణించిన తర్వాత మన అసలైన జీవితము జీవించవలసిన వారం. అది నరకమా పరలోకమా మనం ఈ భూమి మీద ఉన్న విధానాన్ని బట్టే అది జరుగుతుంది. అందరికీ ప్రైజ్లాడండి. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి యేసు ప్రభు గురించి సత్యం తెలుసుకోండి. మీ అందరి కొరకు ప్రార్థన చేయాలంటే కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా అర్థమైనా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి, చెప్పండి. ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే. అందరికీ ప్రైజ్లాడ్.